ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహానందీశ్వరునికి లక్షనామ కుంకుమార్చన. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓర్వకల్లులో కాల్వ బుగ్గలో వనభోజన కార్యక్రమం. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫారూక్. ఇది ప్రజా ప్రభుత్వమని కితాబు. ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లెలో మినీ గోకులం ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ జేసీ బోస్ ఘన నివాళులు అర్పించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు. రాష్ట్రంలోని ఎంపీపీల సమస్యలను తీర్చేందుకు హామీ ఇచ్చిన ఐఏఎస్ కృష్ణతేజకు కృతజ్ఞతలు తెలిపిన నంద్యాల ఎంపీ పిశెట్టి ప్రభాకర్. ఆలగడ్డ పట్టణంలో క్రీడాకారులకు ఫిట్నెస్ కోసం క్రాస్ కంట్రీ పరుగు పోటీలు నిర్వహించిన ఆర్ఆర్ అకాడమీ. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ మహానందీశ్వరునికి లక్షనామ కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి దంపతులు కైంకర్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానందీశ్వరునికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఈవో లల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో లక్షనామ కుంకుమార్చన నిర్వహించారు. అలాగే స్వామివారికి అష్టోత్తర శంఖాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.
నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, బుగ్గ రామేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనభోజన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, పొదుపు ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి మరియు తదితర ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె గ్రామంలో శనివారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 5 నెలలుగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. రేపు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు ఇబ్బంది పడకుండా పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్యే అఖిలప్రియ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు తదితర అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పెంచినాడు, టైం ఇస్తున్నాడు. మేడం ఒక నిమిషం. శ్వేత ఏం చదువుతున్నావు? కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వమని, రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సగర్వంగా నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 29వ వార్డు సాదిక్ నగర్లో పింఛన పంపిణీలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపుతో పాటు మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు. గత ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర అధ్వానంగా ఉన్న రోడ్లను కూటమి ప్రభుత్వం బాగు చేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి ఫారూక్ తెలిపారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను దశల వారీగా ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతిమయమన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, రంగాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 మాసాల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులా అమలు చేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మాసం నుంచే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేస్తున్నామని అన్నారు.
డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ప్రభుత్వం నవంబర్ 30న పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీదేవి, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 10 మంది లేరు, ఎందుకు అట్లా దొప్పుకుంటారు? చేతులు పక్కన కొంచెం సుబ్రహ్మణ్యం అవతల రవి ఓకే సమీరా సమీరా సమీ ఒకటి చూసు పోతాయి ఆమె పోతాయి ఓకే సార్, ఓకే వచ్చేసావి నువ్వు ఎందుకు ధ్యానంలో రేటు చూడరా. ఓకే సార్. రేపు 1వ తేదీ ప్రతి నెల పెన్షన్ 1వ తేదీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేస్తుంది. అంటే ఆదివారం వచ్చింది కాబట్టి రేపు 1వ తేదీ. గతంలో 7,000 ఇచ్చినప్పుడు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి 7,000 రూపాయలు ముందే ఇచ్చాం. ఇప్పుడు కూడా 7,000 రూపాయలు, ఈ రోజు 4,000 రూపాయలు ముందుగానే ఇస్తా ఉన్నాం. అది మన కమిట్మెంట్, అది మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్. మరి ఈ రోజు నంద్యాలలో దాదాపుగా 20,000 పైచిరుకున్నారు. 8 కోట్ల పైచిరుకు రూపాయలు ఈ రోజు నంద్యాల పట్టణంలో అందరూ సచివాలయం తరపు నుంచి కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. 8,200 కోట్ల రూపాయలు. ఈ 8,20,20,000 రూపాయలు ఈ రోజు ప్రతి పేదవారి ఇంటికాడికి పోయి ఈ రోజు ప్రభుత్వమే ముందుకు పోయి ప్రభుత్వమే పోయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనంటే స్వయాన ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని పోయి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఈ రోజు అందులో అంతపురం రాయదుర్గంలో పోయి ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా కమిట్మెంట్ తో పేద ప్రజలకు ఏదైతే చెప్తాం ఎన్నికల ముందు ఆ రకం ఖచ్చితంగా 1వ తేదీ ముందు ఆదివారం వస్తే, పండుగలు వస్తే, ఏదైనా సెలవులు వస్తే ముందు రోజే వేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది పేదవారికి ఈ రోజు పెన్షన్ పెంచడం జరిగింది. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతామని చెప్పి భారతదేశంలో ఎక్కడ కూడా 4,000 రూపాయలు ఇవ్వడం లే. అదే విధంగా 4,000 రూపాయలు కాకుండా మనకి 6,000 రూపాయలు కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కిడ్నీ పేషెంట్ ప్రాణికలు 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ డిజైబుల్ ఎవరైతే ఉన్నారో మానసిక వ్యాధులతో పోతున్న వారికి 16,000 రూపాయలు ఇవ్వడం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత ఎత్తున మన పెన్షన్ కూడా 4,000 కూడా ఎక్కడ ఇవ్వడం లే. ఇన్ని కార్యక్రమాలు కేవలం మన రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఒకటి చేస్తా ఉంది కాబట్టి పేద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా పేదవారితో ఇక్కడికి వచ్చి ముందు ఆశతో పాపం అందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు ఒకటే చోట గుమ్మగూడి ఈ రోజు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే డబ్బు కూడా సరిపోదు పాపం వాళ్ళకు. మన ఎందుకంటే దాదాపు 65 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే వాళ్ళకు మందు మాకు సరిపోతాయి. మందులుగా చెప్తా ఇచ్చే డబ్బులన్నీ మందులుగా సరిపోతాయి సార్ అని చెప్పి వాస్తవం. మరి ఉండే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసే బాధ్యత పిల్లలు కూడా ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. కేవలం 4,000 రూపాయలు వస్తాయని కాకుండా వారి మంచి చెడులు కూడా తల్లిదండ్రులు మంచి చెడులు కూడా చూసుకునే బాధ్యత కూడా పేరెంట్స్ పిల్లల మీద ఉందని ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సచివాలయంలో మరి కమిషనర్ గారు ఏర్పాటు చేసేందుకు కమిషనర్ గారికి ఉదయాన్నే మీరంతా ఇక్కడికి వచ్చేసినందుకు ఇది కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు వేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె గ్రామంలో శనివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని మినీ గోకులాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియకు గ్రామస్తులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె పూజ్య బాపూజీ, మహాత్మా గాంధీజీ, రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గోకులాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజలందరూ గ్రామస్థాయిలో అభివృద్ధి పథకాలు చూడబోతున్నారని, సర్వాయిపల్లె గ్రామంలో జిల్లాలోనే మొట్టమొదటి మినీ గోకులంను ప్రారంభించామన్నారు. ఆలగడ్డ తాలూకాలో అన్ని గ్రామాలు అభివృద్ధి బాట పట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
महे राकुं यज्ञाय राकुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु देशजं शन्नो अस्तोद्विपदे शञ्चतुष्पदे ॐ सहस्रशीरुषः पुरुषः सहस्राक्ष सहस्रपात् నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కాలేజీలో విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు ఎస్టేట్ మేనేజర్ ప్రగతి రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ జేసీ బోస్ జన్మదినం సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కేబీవి సుబ్బయ్య మాట్లాడుతూ మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ జేసీ బోస్ను చూసి దేశం గర్విస్తుందన్నారు. బోటనీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మోహన్ మురళీధర్ డాక్టర్ జేసీ బోస్ పరిశోధన మరియు అపరిశోధన కారణంగా వృక్షశాస్త్రంలో వచ్చిన మార్పులను వివరించారు. వృక్షశాస్త్ర అధ్యాపకులు ఆండ్రూస్ మాట్లాడుతూ డాక్టర్ జేసీ బోస్ వృక్షాలు మొక్కలు ప్రాణం కలిగి ఉన్నాయని కనుగొనడానికి నిరూపించే క్రేస్మోగ్రాఫ్ అనే పరికరాన్ని రూపొందించారన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు మోహన్ మురళీధర్ని ఆండ్రూస్ని కళాశాల చైర్మన్ ప్రిన్సిపల్ మరియు మేనేజర్ ప్రగతి రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగ అధిపతులు సత్యనారాయణ, కామర్స్ అధ్యాపకులు మహేశ్వర గుప్తా, జువాలజీ విభాగ అధిపతి డాక్టర్ సురేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని మండల అధ్యక్షుల సమస్యల కృషికి చర్యలు తీసుకుంటాం అని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తెలిపినట్లు నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ 29న అమరావతిలో రాష్ట్రంలోని అన్ని మండలాల అధ్యక్షులతో పంచాయతీరాజ్ డైరెక్టర్ సమావేశం నిర్వహించారని, ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగిందన్నారు. తమ సమస్యలను సావధానంగా విన్న పంచాయతీరాజ్ శాఖ డైరెక్టరు కృష్ణతేజ సమస్యల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. తమ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చిన డైరెక్టర్ కృష్ణతేజకు నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎదుర్కొంటున్న సమస్యలను గౌరవ కమిషనర్ గారు అయినటువంటి కృష్ణరవితేజ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న ఎంపీపీలు అందరూ వారు ఎదుర్కొంటున్న సమస్యలు, మండలంలో ఉన్న అవసరాల గురించి వారికి వివరించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వాటిని మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని నాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మా స్టేట్ ఎంపీపీల కన్వీనరు హనుమంతరావు గారికి, మా ఎంపీలు అందరూ ధన్యవాదాలు తెలిపడం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణంలోని ఫిజికల్ ఫిట్నెస్లో భాగంగా ఆర్ఆర్ అకాడమీ క్రీడాకారులకు 6 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ పరుగు పోటీలను ప్రారంభించినట్లు ఆర్ఆర్ అకాడమీ స్పోర్ట్స్ కోచ్ సుబ్బారాయుడు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ వైపీపీఎం ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ నుంచి చర్చి వరకు 6 కిలోమీటర్ల పరుగు పంద్యాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలలో 9 నుండి 17 సంవత్సరాల విద్యార్థులు పాల్గొన్నారని, పోటీలలో పాల్గొన్న వారి ప్రతిభను గుర్తించి అవసరమైతే వారికి తగిన శిక్షణ ఇచ్చి ఫిట్నెస్ లెవెల్ను పెంచుతామన్నారు. తిరగండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహానందీశ్వరునికి లక్షనామ కుంకుమార్చన. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓర్వకల్లులో కాల్వ బుగ్గలో వనభోజన కార్యక్రమం, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫారూక్, ఇది ప్రజా ప్రభుత్వమని కితాబు. ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లిలో మినీ గోకులం ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ జేసీ బోస్ ఘన నివాళులు అర్పించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు. రాష్ట్రంలోని ఎంపీపీల సమస్యలను తీర్చేందుకు హామీ ఇచ్చిన ఐఏఎస్ కృష్ణతేజకు కృతజ్ఞతలు తెలిపిన నంద్యాల ఎంపీ పిశెట్టి ప్రభాకర్. ఆలగడ్డ పట్టణంలో క్రీడాకారులకు ఫిట్నెస్ కోసం క్రాస్ కంట్రీ పరుగు పోటీలు నిర్వహించిన ఆర్ఆర్ అకాడమీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.